హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను సెకండ్ ఇయర్స్ మ్యాథమెటిక్ 2A పేపర్ అనేది చూపిస్తున్నాను. సో మ్యాథ్స్ వచ్చేసి చాలా టఫ్ సబ్జెక్ట్, ఐ అండర్స్టాండ్. అందుకోసమే రీసెర్చ్ చేసి ఈ క్వశ్చన్ పేపర్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను చూపించే పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ప్రిపేర్ కాండి. మీరు ప్రిపేర్ అయిన ప్రాబ్లమ్స్ అండ్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఇవి ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఎందుకంటే మనకి తెలియదు ఒకవేళ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారో లేదో కదా. సో ఒకవేళ అడిగితే మనకు చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మనం ముందే ప్రాబ్లం అనేది నేర్చుకున్నాం కాబట్టి. సో నేను చూపించే ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు. అండ్ ఇంకా మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఏ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు, అంటే మీకు ఎందుకు తక్కువ మార్క్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు, అలా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆ క్వశ్చన్స్కి అనేది రిప్లై ఇస్తాను అండ్ దాని మీద వీడియో కూడా చేస్తాను. ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు మీరు ఆ ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్ క్రాక్ చేయలేకపోతున్నారో అవన్నీ నాకు చెప్తే నేను కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అవుతుంది, కొంతమంది టైం లేక రాయలేము అందుకోసమే ఫెయిల్ అయ్యారంటారు. ఇంకొకసారి నేను రాసాక కూడా ఎక్కడ మిస్టేక్ అయిందని చాలా కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై చేస్తాను. నా 100% మీకు ఇస్తాను, ఎందుకంటే మీరు కంపల్సరీగా మార్క్స్ పాస్ కావాలి. ఈసారి పాస్ అయ్యి నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి లేదా ఇంటర్ సెకండరీకి వెళ్ళాలని నేను హార్ట్ఫుల్గా నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్, ఏ సబ్జెక్ట్ మీకు టఫ్ ఉంది అది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.